ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా మరి సంవత్సర కాలంలో మరి కూటమి ప్రభుత్వంలో జరిగిన పరిపాలన లేదు, ఈ సంవత్సర కాలంలో జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి పరిపాలన లేదు, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన విషయాలు కానీ లేదు, ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల మీద కానీ బాలికల మీద కానీ జరిగిన అగాత్యాలు అత్యాచారాలు లేదు, వైఎస్ఆర్ పార్టీ సోషల్ యాక్టివిటీస్ మీద కానీ నాయకుల కార్యకర్తల మీద దాడులు కానీ లేదు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి దేవుడికి ఎరుగు, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలు అమలుపరచని విషయాలు కానీ ఇవన్నీ కూడా 5 కోట్ల మంది ప్రజలకి మీరు చేసిన వెన్నుపోటుని ఒక పుస్తకం రూపంలో మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం, మరి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ సంవత్సర కాలంలో గత సంవత్సర కాలంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలనలో జరిగిన విషయాల్ని పూర్తిగా పొందుపరుస్తూ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. అన్ని రంగాలు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా నిర్వీర్యం చేసింది, అన్ని రకాల వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసింది, ప్రభుత్వం ఆదాయం ఎలా కోల్పోయింది, ఈ అన్ని విషయాల్ని కూడా ఈ పుస్తకంలో పూర్తిగా పొందుపరిచి ఒక సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో ఇంకోటి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సంవత్సర కాలంలో మేము చేసిన ఇచ్చిన హామీలు అవనివ్వండి, ఆ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన అవనివ్వండి, దాన్ని పొందుపరిచాం. ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏదైతే మీరు చేసిన కార్యక్రమాలని పొందుపరిచాం, అంటే వ్యత్యాసాన్ని చూపించాం. ఇది పూర్తిగా ప్రజలకు తెలియజేయాలని, మీ ద్వారా ఇంకా క్షేత్రస్థాయిలో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని మరి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా స్థాయిలో ఆవిష్కరించడం జరిగింది. రేపటి రోజుని నియోజకవర్గ స్థాయిలో ఈ పుస్తకాలన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ పుస్తకాలను ఆవిష్కరిస్తారు. అలాగే ఇంకా అక్కడి నుంచి మండల స్థాయిలో కూడా పుస్తకాలు ఆవిష్కరించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా మండల స్థాయిలో కూడా మరి వారి కన్నంటి పెట్టి ఆ నియోజకవర్గాల మండల స్థాయిలో కూడా ఈ పుస్తకాల్ని ప్రజలకు ఆవిష్కరించి ప్రజలకి అందే విధంగా మరి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతగా ప్రజలకు అందజేస్తారని మీ ద్వారా తెలియజేస్తూ, మరి సంవత్సర కాలంలో మీ అందరికీ తెలుసు మరి చాలా విషయాలు మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని, ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో 2024 జూన్ 12ని వారు ప్రమాణ స్వీకారం చేశారు. వారు ఎన్నికలు అనేక హామీలు ఇచ్చారు. ఒకటి సూపర్ 6 అని లేదు, ఇంకా అనేక రంగాల్లో వారు సుమారు 143 హామీల్ని వారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో ప్రధానమైన సూపర్ 6. సూపర్ 6కి సంబంధించి సుమారుగా పెన్షన్లు అవనివ్వండి, లేదు నిన్న రిలీజ్ చేసిన తల్లికి వందనం అవనివ్వండి, లేదు మహిళలకు వచ్చి ఆడబెట్ట నిధి అవనివ్వండి, లేదా నిరుద్యోగ భృతి అవనివ్వండి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అవనివ్వండి, లేదు ఆర్టీసీ బస్సు అవనివ్వండి మహిళలకి, ఇంకా అనేకమైన వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా పెన్షన్లు వచ్చి చాలా గొప్పగా మేము పెన్షన్ 4,000 రూపాయలని పెంచి మొట్టమొదటి హామీగా మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. సంతోషం. మేము ఏదైనా ఒక కార్యక్రమం, ఒక ప్రభుత్వం వారు ఇచ్చిన హామీల్ని అమలు పరిస్తే తప్పకుండా
ఒక రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా కూడా మేము దాన్ని చెప్తాం. తప్పకుండా ప్రజలు కూడా దాన్ని తీసుకుంటారు పాజిటివ్గా. మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, సరే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు మేము ఇంటికి ఇస్తామని చెప్పారు. సరే ఇంటికి ఇస్తున్నారా, లేదా సచివాలయాలకు ఇస్తున్నారా, గ్రామ పంచాయతీ దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారా అన్నది క్షేత్రస్థాయిలో నా మీడియా సోదరులందరూ కూడా చెప్తా ఉన్నాను. గ్రామ స్థాయిలో ఒకసారి వెళ్తే తెలుస్తూ ఉంటాం. గత ప్రభుత్వంలో ఉదయం 6 గంటకే మేము పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ వృద్ధులకు కానీ, లేదా ఆ వికలాంగులకు కానీ, లేదా ఇంకా ఎవరైనా బెడ్ రిడన్ పేషెంట్స్ కానీ అందరికి కూడా గ్రామాంతరాల్లో ఉన్న లేదా పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళకి కావాల్సిన ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది. వాలంటీర్ వ్యవస్థ ఉండేది. సరే ఈ ప్రభుత్వంలో అది ఆ వ్యవస్థ లేదు. అయినప్పుడు కూడా మేము కూడా పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. సరే క్షేత్రస్థాయిలో పెన్షన్ తీసుకుంటున్న ఆ లబ్ధిదారులకు తెలుసు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని వాళ్ళు కేవలం గమనిస్తాం. అయితే గత ప్రభుత్వంలో మేము పెన్షన్స్ని ఒక 6 నెలల కాలం పీరియాడికల్ టైం పెట్టుకొని 6 నెలల కాలంగా వచ్చిన అర్హులందరినీ కూడా మేము సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరణ చేసుకొని మేము దాన్ని 6 మంత్స్లో కంప్లీట్గా ఇచ్చేవాళ్ళం. దాన్ని బయానటర్లుగా ఈ 6 నెలల కాలంగా నాట్ ఓన్లీ పెన్షన్స్, ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా దానికి కన్జ్యూటివ్గా ఎలిజిబిలిటీ ఎవరైతే వస్తే, లేదా అందులో ఎవరైనా మిస్ అయిపోయినా, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా అవన్నీ కూడా 6 మంత్స్లో దాన్ని మీ క్యుములేట్ చేసుకొని 6 మంత్స్ రిలీజ్ చేసేవాళ్ళు. దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాంగా పెట్టి చేసేవాళ్ళు. మరి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది మీ ప్రభుత్వం వచ్చి. మేము ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది, మేము బయాన్యువల్ చేసింది డిసెంబర్లో చేసాం. అంటే సుమారుగా జనవరి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఒక్క కొత్త పెన్షన్ అని ఇచ్చారా? ఒకే ఒక కొత్త పెన్షన్, ఒక కొత్త లబ్ధిదారుడికి ఒక్క పెన్షన్ ఇచ్చారా? మీరు చెప్పింది మేము స్పోజ్ ఇస్తున్నాం పెన్షన్స్ అన్నారు. ఎస్, మీరు స్పోజ్ పెన్షన్స్ ఎవరికి ఇస్తున్నారు? తన భర్త పెన్షన్ తీసుకుంటే, భర్త పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే భార్యని బదలాయిస్తున్నారు మీరు తప్ప. తన భర్త పెన్షన్ తీసుకుని 50 సంవత్సరాలు తన భర్త చనిపోతే అకాలమైన మరణం చెందితే తన కుటుంబానికి పోషణ ఇచ్చే పరిస్థితి వస్తే వాళ్ళకి పెన్షన్ లేదు. దాన్ని మీరేం చెప్పారు? లేదు మేము ఏ నెల కానేలే బదలాయిస్తున్నామని చెప్పి మీరు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి బదలాయించుకెళ్ళారు. గత సెప్టెంబర్లో చూసుకుంటే చాలా, అంటే ప్రభుత్వంలో ప్రజలంటే అంత లెక్కలేంతనం లేదు. మీకు పేదవారి పట్ల ఉన్న ఈ ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపుని మీకు ఒకసారి చెప్తా ఉన్నాను. గతంలో మంత్రి గారు, మన మంత్రి గారు, ఇక్కడే మన జిల్లాకు మంత్రి గారే పెన్షన్ల మంత్రి గారు, వారు గత నెల కన్నా ముందే నెల ఓ జీవో ఇష్యూ చేశారు. మేము స్పౌస్ పెన్షన్స్ గత పెండింగ్ ఉన్న ఏరియర్స్ అన్నీ కూడా, అంటే జనవరి మేము లాస్ట్ బ్యానెట్లో ఇప్పుడైతే ఇచ్చాము. నేను పెన్షన్ క్లియర్ ప్రెస్ మీట్లో కూడా మీకు చెప్పాను పత్రికా సమావేశం ద్వారా. ఆ బ్యాక్లాగ్ అంతా కలిసి సుమారు 80,000, 79,887 పెన్షన్స్కి జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ జీవో ఇష్యూ చేశారు సుమారు 40 కోట్ల రూపాయలు, 39 కోట్ల రూపాయలు అని. ఆ జీవో ఇష్యూ ఈ రోజుకి వచ్చే పెన్షన్లు డిస్బర్స్మెంట్ జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోకే ఇవాళ శాంటిటీ లేదండి. ఏం చెప్తుంది దానికి? ఈ రోజుకి ఇచ్చారో చెప్పండి. లాస్ట్ మంత్ అన్నారు, ఆ లాస్ట్ మంత్ అన్నారు, ఇవ్వలేదు. మరి తీసుకొచ్చి నేను ఆ రోజు పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను, మీరేమైనా దీనికి ఏమైనా క్యూములేటివ్ ఇస్తారా, లేదా పాత ఏరియాస్ ఏమైనా కల్పిస్తారని కూడా చెప్పాను. సో ఏరియాస్ దేవుడి గారు, నేను అడిగింది దేవుడి గారు. ఇక అది చెప్పింది అది 2 నెలలు అయింది. నేను ఎవరు చెప్పారు 12వ తారీఖుని మేము కొత్త సంవత్సరంలో మేము సంవత్సర కాలం పూర్తి ఎంత ఇస్తారన్నారు. పోన్లే పోనీ 1వ తారీఖున 12వ తారీఖున ఇస్తున్నారులే పోనా సంతోషంలో అనుకున్నాను. వాళ్ళు ఆ 12వ తారీఖు కూడా అయిపోయింది, లేదు. ఎంత దుర్మార్గం ఇది! ఒక పేదవాడు తన భర్త పెన్షన్ తీసుకుంటున్నా ఇది కూడా ఏంటి, పెన్షన్ తీసుకుంటున్నా అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి కంజ్యూగేటివ్ జరుగుతుంది. ఇది ఎడిషనల్ బర్డెన్ అని కాదు, ఆల్మోస్ట్ చెప్పాలంటే సేవింగ్ కింద లెక్క. ప్రభుత్వానికి ప్రతి నెల సేవ్ అయిపోతుంది. సుమారుగా 40 కోట్ల రూపాయలు మీరు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం ఇది మీరు ఆల్రెడీ
ఎవ్రీ మంత్ మీరు ఇస్తున్నది. అంటే మీరు ఒక పక్క పెన్షన్ పెంచామని మీరు సూపర్ సిక్స్లో చెప్తున్నారు, మీరు దానికి సంబంధించిన ఏరియర్స్ అన్నింటినీ తీసుకొచ్చి దాన్ని కాంపన్సేట్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఇచ్చిన హామీ అమలు పరిచాం అని చెప్తున్నారు తప్ప మీ హామీలో సూపర్ సిక్స్ హామీ అమలు పరిచాం, సూపర్ సిక్స్ హామీలతో పాటు మీరు ఇచ్చిన పెన్షన్స్ 4,000 రూపాయలతో పాటు ఈరోజు చేయండి ఎంత ఏరియర్స్ ఉన్నాయో. ప్రతి నెల సుమారు 40 కోట్ల రూపాయలు ఇవాళ జనవరి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే సుమారు 18 నెలలు. ఇది ఆల్రెడీ సేవింగ్ మీరు ప్రతి నెలలు ఇస్తుంది. ఆ లబ్ధాడు తీసుకున్నాడు, తన అకాల మరణం చెందడం వలన తన భార్యకి ఆ పెన్షన్ ఇవ్వాలి. అది ఈ రోజు వరకు ఏరియర్స్ అన్నీ జరగలేదు. ఇవన్నీ ఇస్తున్న పెన్షన్స్. ఇదేం కొత్తగా మీరు ఒక్క పెన్షన్ కూడా కొత్తగా ప్రభుత్వ ఖజానా నుంచి మీరు శాంక్షన్ చేసింది కాదు. ఈరోజు కొత్త పెన్షన్స్ ఇవ్వలే. ఇంక తిరుగు పైపెట్టు విపరీతమైన వెరిఫికేషన్స్. ఓ పక్క సెంటర్స్ పెట్టారు, వెరిఫికేషన్స్ అన్నారు, ప్రజలను రకమైన భయాందోళనలు కృషి చేయడం. కాబట్టి మీరు చేసిన ఏకైకది ఏదైనా ఉందంటే దాని తాలూకా సారాంశం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలో మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్, మేము గత ప్రభుత్వంలో మేమేం చెప్పాం అది చేస్తాం. మా హామీని మేము నిలబెట్టుకున్నాం. మేము 4,000 రూపాయలు ఇస్తామని మేము ఎన్నికల్లో చెప్పలేదే. మేము గత ప్రభుత్వంలో ఎన్నికల్లో 2,000 రూపాయల పెన్షన్ దపదపాలుగా 250 రూపాయలు పెంచుకెళ్తామని చెప్పి ఎవరి ఇయర్ నుంచి పెంచుకుంటూ 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అలాగే ఏరియర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చుకుంటూ పోయాం. ఎవరైనా లబ్ధాడు ఉంటే ఒకటో ఆరు అక్కడ నుండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏమైనా జరిగితే జరగాలి తప్ప ఎక్కడా కూడా మేమేమి ఎక్కడ డిస్పారిటీ లేకుండా ఇంపార్షియల్గా పార్టీలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ మేము చూడకుండా చేసుకెళ్ళాం. ఇది ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సూపర్ సిక్స్లో ఒక హామీని అమలుపరిచిన విధానం చెప్తున్నాం. ఇక రెండో హామీ వస్తే నిన్న తల్లికి వందనం. తల్లికి వందనం తీసుకుంటే సుమారు మేము గతంలో కూడా చెప్పాం 15,000 రూపాయలు గత సంవత్సరం దివాలా మీరు ఎన్నికల హామీ ఈ సంవత్సరం వస్తుంది అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, సూపర్ సిక్స్ అని అమలు పరిచాం, మీకు దాని గురించి మాట్లాడకండి, అయిపోయింది సూపర్ సిక్స్. ఆయన అంత సులువుగా ఎన్నికల హామీల్ని అంత ఈజీగా చెప్పగలుగుతారనేది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు అంత ఈజీగా చెప్తారని నేను అనుకోలేదు. చాలా ఈజీగా ఎలక్ట్రికల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? సుమారు ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాటిస్టిక్స్. ఇది ఎవరో సర్వే చేసేది కాదు. జిల్లా కలెక్టర్స్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ దాని అవుట్పుట్ని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లోడ్ చేస్తారు. ఈ దేశంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఈ జిల్లాలో ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఆ పిల్లలు ఎంతమంది బడికి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్ళని వాళ్ళు ఎవరు అనేది గవర్నమెంట్ ఇది రొటీన్ ప్రాసెస్. ఇది దాంట్లో వచ్చిన ఫిగర్ అంతా సుమారు 84 లక్షల మంది. మీరు వాళ్ళు ఇచ్చింది ఎంతమందికి? దానికి మళ్ళీ మీరు చెప్తుంది ఏంటి? మీరు వచ్చి లేదు మేము వచ్చేదో నిన్న ఏదో కొత్త చూశాను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మేము ఇస్తున్నామని చెప్పి. సంతోషం, ఒకవేళ నిజంగా ఇస్తే విన్నదే. నేను ఎక్కడ కూడా నేను రికార్డింగ్ ఎక్కడ రాలేదు. ఏదో రిప్రజెంట్ చేశారు, రిప్రజెంట్ చేస్తే ఇస్తారని చెప్పి ఎస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని మీరు ఇస్తాను సంతోషం. ఎక్కడ కనపడలేదు. గత ప్రభుత్వం విధానంలో గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఇవాళ మీరు ఏదైనా మార్పు తెస్తే చెప్పండి. మేము ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో మేము ఏవైతే వర్గాలకు ఇచ్చామో యాజ్ పర్ ఇన్కమ్ బేస్లో మేము ఏ బేస్లో ఇచ్చామో దానికన్నా పారామీటర్ చెప్పండి. దాంట్లో మీరు తొలగించింది మాత్రం వాడు కేజీబీ కాదు, కేంద్రీయ విద్యాలయం. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న పిల్లలకి మేము గతంలో ఇచ్చేవాళ్ళం, ఈ సంవత్సరం పడలేదు అని చెప్పేసి 1-2 ఇష్యూస్ వచ్చాయి. అది కూడా నేను ధృవీకరించుకుంటే ఎస్ అని చెప్పారు. ఒకలేమో ప్రభుత్వం దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తుందో ఏంటో దానికోసం టైం బార్ ఇచ్చారు కాబట్టి నేను వీఆర్ వెయిటింగ్. ఆ టైం బార్ కోసం కూడా చూస్తాం. మీరు ఏదో 23 వరకు ఏదో టైం పెట్టారు. ఆ టైంలో ఎవరైనా ఉంటే మీకు రాని వాళ్ళు ఉంటే అప్లై చేయండి, లేదా రాని వాళ్ళు ఉంటే చెప్పండి, సచివాలయానికి నీరెస్ట్ సచివాలయానికి చెప్పండి అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో
మేము ఇచ్చిన దానికన్నా భిన్నంగా మీరు ఏమైనా ఇచ్చారా? ఇస్తే మీరు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పారు. ఎస్, మేము ఇంట్లో ఒకరికే ఏం చెప్పాం. మీరు వాళ్ళు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది వచ్చారు? 84 లక్షల మంది వచ్చారు. మీరు ఎంతమందికి ఇచ్చారు? సుమారు 50 లక్షల పైచి జీవో ఇష్యూ చేశారు. దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత? సుమారు 12,000 కోట్లు కావాలా. మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత? 8,000 చిల్లర మీరు బడ్జెట్ రిలీజ్ చేశారు. అంటే ఇక్కడే వ్యత్యాసంలో మీరు 1/3 మీరు ఎగ్గొట్టారు. ఇవన్నీ వస్తాయి. ఇదేమీ ఆగేదేం కాదు. ప్రజలు ఖచ్చితంగా ప్రజలు వస్తారు, ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉండి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఇంకా నివేదిస్తాం. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఎవరెవరికి రాలేదో కూడా మేము ప్రభుత్వానికి అంకీలతో సహా తెలియజేస్తాం రాబోయే కాలంలో. ఇక దానికి సంబంధించి ఇంకొక మాట, అక్కడ ఏం మాట చెప్పారు? ఇంకోటి చెప్పారు. గత ప్రభుత్వం వచ్చి మేము ఒక సంవత్సరం 14,000 ఇచ్చాం, ఒక సంవత్సరం వచ్చి 13,000 ఇచ్చాం. దానికి సంబంధించి నాడు నేడు స్కూల్స్ మేము మెయింటైన్ చేసాం. ఆ నాడు నేడు స్కూల్స్ వాళ్ళకి టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి, లేదా అక్కడ ఉన్న నైటు మేము చాలా ఎక్విప్మెంట్ అక్కడ ఇచ్చాం. ఏదో డిజిటల్ బోర్డ్స్ ఇచ్చాము, కంప్యూటర్స్ ఇచ్చాము, చాలా దగ్గర ఎక్విప్మెంట్ ఇచ్చాం. కాబట్టి నైట్ వాచ్మెన్ కూడా పెట్టుకోవాలి, రాత్రుల్లో ఇబ్బంది పడకూడదని చెప్పి దాని శాలరీ బేస్లో ఇచ్చాము. సరే, కొంత డిపాజిట్ చేయాలని చేసాం. మేము చాలా సిస్టమేటిక్గా చెప్పాం. మీరేం చెప్పారు ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తారు ఇలా చేస్తారు అని వ్యక్తిగతంగా కూడా దోషం చేశారు. ఇవాళ మీరేం చేశారు? దాన్ని పైపెచ్చి మళ్ళీ మాట్లాడే మాటలేంటి? ఏదో పెద్ద మీరు చెప్తే రాజ్యాంగబద్ధం, యువతల వాళ్ళు చెప్తే కాదా? ఇంకా అయిపోద్దా? ప్రతిపక్ష పార్టీ మా బాధ్యత. మేమే ఆ రోజు మేము చెప్పాం, ఎస్ 15,000 రూపాయలు చెప్పాం, మేము ఈ మెయింటెనెన్స్ కోసం చెప్పండి ధైర్యంగా. మీరు ఆ రోజు మేము 15,000 చెప్పిన రోజుని మా తాలూకా ప్రక్రియ, మా ఆలోచన, మా నాడు నేడు స్కూల్స్, దాని ఇంప్లిమెంటేషన్స్, దానికి తగ్గ బర్డెన్స్ అవన్నీ మాకు కాలక్రమేణా వచ్చాయి. మా డ్యూ కోర్సులో మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్న ప్రక్రియలో భాగంగా మాకు ఏర్పడిన అంశాలు అవి. దాన్ని తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలి, ఆ పిల్లలకు కూడా కొంత భాగస్వామ్యం కలగాలి అన్న ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చ జరిపి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటున్న విద్యాశాఖ మంత్రి గారు, పెద్ద బత్సాయిత్రం అందరూ నిర్ణయం చేశారు. మేము చేసింది కనబడుతుంది కదా మీకు, మా ఎక్స్పెండిచర్ కనబడుతుంది కదా. మరి మీరు ఇచ్చిన హామీలే మీరేం చెప్పారు? నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి లెక్కలు కట్టారే. మరి మీకు తెలీదు ఆ రోజు ఫ్యూచర్ కోర్సులో మేము కూడా దీన్ని మెయింటెనెన్స్ తీయాలి. గత ప్రభుత్వంలో తీసిందే. గత ప్రభుత్వం వచ్చి మరి దాన్ని ఎక్స్పెండిచర్గా చూపించింది అని చెప్పి కేవలం ఆ రోజు అధికార పార్టీని ఆరోపించాలి. వాళ్ళు ఇచ్చిన స్కీమ్ని దాన్ని అపవాద తీసుకురావాలి దాన్ని ఏదని చెప్పి ఇదేదో కోతల పథకం ఒకరు చెప్పారు, ఇంకోటి చెప్పారు, రకరకాల మాటలు చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము చెప్పలే. ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పథకం మీద మీరు ఇచ్చిన ఎవగా ఇచ్చిన పథకం ఇవాళ ప్రజలు ఏ రకంగా తీసుకున్నారు? సరే, పడ్డాయా లేవా అనేది ఇంకా మీరే ఇచ్చారు, తగినంత సమయం ఇచ్చారు. ఎంతవరకు పడిందా లేదా అని వీఆర్ వెయిటింగ్. ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు ఇస్తారో అనేది. మీరు వచ్చి 2,000 రూపాయలు తీస్తే దాన్ని ఏదో పెద్ద బ్రహ్మాండంగా ఎందుకు చెప్పారు? 15,000 రూపాయలు. మీదో రాజకీయ పార్టీ కదా, మీకో వ్యవస్థ ఉంది కదా, అనేక సుదీర్ఘ కాలంగా అధికారం ఉన్న పార్టీ కదా, పనిచేసిన పార్టీ కదా. మీరు ప్రజలకు ఒక హామీ ఇచ్చేటప్పుడు ఆ హామీని ఏ రకంగా అమలుపరచాలని మీకు ఒక అవగాహన ఉంది కదా. మీరు వచ్చి సింపుల్గా మేము 13,000 ఇస్తున్నాం, 2,000 రూపాయలు వచ్చి మేము మెయింటెనెన్స్కి ఇస్తున్నామని చెప్పేస్తే మరి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎందుకు చెప్పారు? మరి అప్పుడే చెప్పాలి కదా, నీకు 13,000 నీకు 13,000 నీకు 13,000 అని. అది అప్పుడే చెప్పాలి కదా, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అని. కాబట్టి మీరు చెప్పేది ఇక రెండోది మూడోది వచ్చేసరికి ఇంకా ఏదో డేట్లు ఇచ్చారు. గత సంవత్సరంలో జరగాల్సిన ఏ సూపర్ 6 హామీలు ఒక్క పెన్షన్ తప్ప ఏది జరగలే. మరి పెన్షన్ అమలు పరిచినప్పుడు మిగతా అమలు పరచాలని లేదా? మరి అది సూపర్ 6లా మేము అమలు పరిచాం. ఎక్కడికి వెళ్తే మంత్రులు శాసనసభ్యులు అందరూ చెప్తున్నారే, మేము పెన్షన్ చెప్పాం, 4,000 రూపాయలు ఇచ్చేసాం,
మరి పెన్షన్లో చెప్పాను, మరి మిగతా సూపర్ సిక్స్లో మిగతా ఐదేమయ్యాయి? 50 సంవత్సరాలు ఐదేమయ్యాయి? సూపర్ సిక్స్లో హామీలే. మా పెద్దలు చెప్తున్నారు, నేనేది మర్చిపోయినామని జ్ఞాపకం చేస్తారు. నేను మర్చిపోయినా, ప్రజలు మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు. 50 సంవత్సరాల హామీలని, 50 సంవత్సరాలకి పెన్షన్ అని. ఎందుకు పెన్షన్ 50 సంవత్సరాలు మీకు చెప్పాలంటే ఉన్నదే అక్కడ ఇవ్వలేదని చెప్పి ఇక మీరు చెప్పిన హామీలన్నీ 50 సంవత్సరాల పెన్షన్లను, లేకపోతే ఈ సూపర్ సిక్స్లో ఉన్న హామీ చెప్పాను అన్నాడు. 143 హామీలు ఏవో మీరు రకరకాలు చెప్పారు. మీరు చెప్పుకొని శాంతాడు అంత ఉంది మీ హామీలు. అడగనాడే పాపం అన్నట్టు చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా. ఇక రెండోది, ఇక బస్సు గురించి చెప్పారు. దాని మీద ఒక భిన్న వాదన. ఇక రేపు అది ఎలా పెట్టబోతున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా, విజయనగరం వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు, నువ్వు అర్జెంట్ తిరుపతి వెళ్ళాలంటే విజయనగరం బస్సు ఎక్కిపోతే తిరుపతి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు, మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్తున్నారు. అబ్బాయి అలా చెప్పలేదు. సాలూరు నుంచి ఏ జిల్లాకి ఆ జిల్లా, సాలూరు నుంచి బొబ్బులు వెళ్ళాలా, సాలూరు నుంచి పార్తపురం వెళ్ళాలని చెప్తున్నారు. ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మరి రేపు 15 అది ఇంప్లిమెంట్ అయితే దాని కాదంటే తెలియాలి. ఇంకా ఉచిత బస్సు అని చెప్పి ఎన్నికలప్పుడు మీ సాక్షాత్తు ఆయన చెప్పిన దానికి భిన్నంగా మీ పార్టీకే పెద్ద, మీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారు వచ్చి ఎన్నికల హామీలో నుంచి ఈ రకంగా చెప్పి ఇప్పుడు వచ్చి సరే ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఇంకా దాని గురించి ఇంకా మేము ఫాలో ఇంకా దాని ఇంప్లిమెంట్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాం. కాబట్టి ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఏవి కూడా అమలు పరచకుండా ఈ సంవత్సర కాలం. అయితే ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు? మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఓ పక్క నిన్నే ఇక అందరూ అయిపోయారు. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా, మరి సోషల్ మీడియాలో జరుగుతున్నవన్నీ కూడా చెప్తుంటే సోషల్ మీడియాలో కంట్రోల్ చేసేయాలా, సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెట్టారు. సరే, మా ధైర్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ చాలా ధైర్యంగా అవసరమైతే కేసులకైనా మేము వెనకాడబోమని చెప్పి వెళ్ళి మరి వారు మీద కేసులు కట్టారు. ఇంకా తర్వాత అక్రమ కేసులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇంక ఇది ఎక్కడికి వెళ్ళింది? ఏదో లేని విద్యుత్ మధ్య స్కామ్, ఇంక లేని స్కామ్ల పేరు చెప్పి రాసి మీరు చేసుకెళ్ళారు. ఇక అది అంతకు వచ్చిందంటే ఆఖరికి నిజాలని నిర్భయంగా, సరే మీడియాలో అనేక అంశాలు వస్తుంటాయి, మీడియాలో అనేక అంశాలు బాధ్యత వ్యక్తిగా మేము మాట్లాడతాం. మీడియా సంస్థలు థర్డ్ పార్టీ రెఫరెన్స్తో అనేకమైన అనలిస్టుల ద్వారా అనలైజ్ చేస్తూ ఉంటారు. సరే, నేను సాక్షిలో జరిగిన దానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీడియా సంస్థల మీద దాడి జరగడం ఎక్కడైనా ఉందా? మీడియా సంస్థల మీద దాడి చేయడం, సాక్షి మీద దాడి చేయడం. ఇవాళ ఏమైంది? సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇస్తే ఎన్ని చెప్పింది? ఈ ప్రభుత్వంకి తలదించుకునే పరిస్థితి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 4వ స్తంభం అయినటువంటి మీడియా సంస్థ మీద మీరు చేస్తున్న కార్యక్రమాలు మంచిది కాదు అని చెప్పి మీడియా గొంతు నొక్కొద్దు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు ఏవైనా ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ ప్రపంచానికి తెలియజేసేదే ఒక మీడియా వ్యవస్థ. దాని ద్వారానే విషయాలు బయటకు వస్తాయి అని చెప్పే ఒక పెద్ద వ్యవస్థ ఈ దేశంలోనే. అలాంటి వ్యవస్థ నోరు నొక్కే కార్యక్రమం. మీకు మీరుగానే డెసిషన్లు ఇస్తారు, మీకు మీరుగానే నిర్ణయాలు చెప్తారు, మీకు మీరుగానే వాడుతున్న భాష. ఇలాంటి భాష మంచిది విధానం కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. మీకు ప్రభుత్వం, ప్రజలు అత్యధిక మెజార్టీతో సుమారు 161 సీట్లు మీకు ఇచ్చారు. మిమ్మల్ని మేము మంచి పరిపాలన చేయమని. అంతేగాని మీరు వచ్చి ఈ రకమైన దాడులు చేస్తాము, ఈ రకమైన అక్రమ కేసులు బనాయిస్తాము, లేదా అక్రమమైన కేసులు చెప్తాము, ఈ రకం. ఇక అభివృద్ధికి వస్తే ఇక ఏదో చెప్తారు, ఇంతకుముందే చెప్పాను. ఇక అభివృద్ధికి వస్తే ఇక ఆయన చెప్పే అభివృద్ధి గురించి మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంద్రా బాబు అభివృద్ధి జరిగిందిరా అంటే
చెప్తారు, ఏది పల్లి పండగ చెప్పి సిమెంట్ రోడ్లు చెప్తారు, ఇది లేదు సిమెంట్ రోడ్లు. దానికి సంబంధించి మరి మేము చెప్పాల్సిన లేదు. ఉపాధి హామీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సుమారుగా 6 నెలల నుంచి ఆ నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. మరి గతంలో మరి గౌరవ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అనేక సందర్భాల్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు, ఈ నేటి మన ఉప ముఖ్యమంత్రి గారు అత్యంత గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. పంచాయతీ వ్యవస్థలో వచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నేను వస్తే చాలా దీన్ని బలోపేతం చేసిస్తాను, ఇక దీన్ని ఏ రకంగా బలోపేతం చేస్తానని మీరే చూస్తారని చెప్పారు. ఏంటి మేము చూసింది అంటే, సంవత్సర కాలంగా మీ గతంలో కూడా చెప్పాను, ఇప్పటికి సంవత్సరాలు ఆల్మోస్ట్ వాళ్ళు లాస్ట్ ఏప్రిల్ 12 జిల్లా పరిషత్ వేదికగానే చెప్పాను. సాక్షాత్తు వాళ్ళ మంత్రులు శాసనసభ్యులు ఉంటుండగానే చెప్పాను, ఆన్ రికార్డ్. ఏప్రిల్ 12 14 జస్ట్ 1 or 2 daysలో లాస్ట్ పేమెంట్ అంటే అప్పటికి ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది 24. ఇదే లాస్ట్ పేమెంట్. ఆ రోజు జనరల్ ఫండ్స్ ఇవ్వడం, సాధారణ నిధులు. ఈ నిధులన్నీ కూడా మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన నిధులు. జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ సాధారణ నిధులు అనేక రకాల హెడ్స్ నుంచి వస్తాయి. రిజిస్ట్రేషన్స్, మైన్స్ అండ్ జియాలజీస్ నుంచి రకరకాల నిధుల నుంచి వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటికీ ₹1 జిల్లా పరిషత్కి ₹1. ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. ₹1 నిధులు రాలే మన ప్రభుత్వం. ఇక రెండోది, సర్పంచులు అప్పుడే మొదలుపెట్టారు, స్టార్ట్ చేశారు. మరి 15 ఆర్థిక సంఘ నిధులకి బీఆర్ఓ రిలీజ్ చేశారు. చాలా తెలుసా మీకు? బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ 2 months అని రిలీజ్ చేసి నిధులు మీకు ఇస్తున్నట్టు ఏ జిల్లా పరిషత్కి ఎంత, మండల పరిషత్కి ఎంత, పంచాయతీకి ఎంత అని. పవన్ కళ్యాణ్ గారికి సూటిగా నేను ఒక ఉత్తరాన్ని కూడా వారికి రాశాను. నాకు ఎలాంటి వారి దగ్గర నుంచి చిత్తం అయితే రాలే. అయినప్పటికి కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తాను, మీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, గ్రామీణ వ్యవస్థని బలపరుస్తాము. ఇవాళ ₹1 నిధులు కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చోటు చేసుకుంది. తక్షణమే ఆ నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాధారణ నిధులు, జనరల్ ఫండ్స్ రిలీజ్ చేయండి. 15th ఫైనాన్స్ నిధులు రిలీజ్ చేయండి. 15th ఫైనాన్స్ నిధులు అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధం కూడా లేదు. ఆ నిధులు కూడా రాని పరిస్థితి. ఇక జిల్లా అభివృద్ధికి వస్తే మరి మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్పినా వెళ్తూ దారిలో చెప్తూ ఉంటారు, ఇక అర్జెంటుగా విమానాశ్రయం పూర్తయిపోతుందని. చాలా బాగా పనులు జరుగుతున్నాయి, చాలా చురుగ్గా పనులు జరుగుతున్నాయి. నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. దానికి సంబంధించి ఆ క్రెడిట్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పనులు జరుగుతుందంతా కూడా జిఎంఆర్ సంస్థ వారు, ఎల్ఎన్టీ వారి సంస్థ వారు పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన, అది రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారం లేకుండా జరిగిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారం చేయాలి కదా, చేయకుండా ఉండదా? ఇది రొటీన్ ప్రాక్టీస్. ఏవైతే వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఉన్నాయో, వాటరు, పవరు, అప్రోచ్ రోడ్స్, ఇవన్నీ కూడా ఇస్తుండాలి. గత ప్రభుత్వంలో టెండర్స్ అయ్యాయి, గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించాం, అవి కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరా భూసేకరణ కూడా దానికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, ఎవరైతే దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే జరుగుతున్న పనులంతా విమానాశ్రయం లోపల జరుగుతున్నాయి పనులు. విమానాశ్రయం ప్రారంభోత్సవం కావడానికి అది సరిపోదు. విమానాశ్రయం ప్రారంభోత్సవం కావాలంటే
పూర్తి స్థాయిలో పవర్కి నిధులు ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలి, మరి డ్రింకింగ్ వాటర్ ఫండ్స్ ఇవ్వాలి, అప్రోచ్ రోడ్డు వచ్చి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. ఇంకా దానికి సంబంధించి ఎక్కడా కూడా పనులు ప్రారంభం కాలేదు. ఇంకా ప్రారంభం అయితే ఈ రెండైతే ప్రారంభమయ్యాయి, డ్రింకింగ్ వాటరు అండ్ పవరు. బట్ అప్రోచ్ రోడ్స్ ఎక్కడ ఇంకా ప్రారంభం కాలేదు. దానికి సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే విమానాశ్రయం ఆలస్యమైతే ఏదైతే 26వ సంవత్సరంలో విమానాశ్రయం ప్రారంభం కాబడాలి, 26వ సంవత్సరం పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు దీన్ని పెట్టాం. టార్గెట్ లైన్ ఇవాళ కాదు. విమానాశ్రయం ఏ రోజైతే ఫౌండేషన్ స్టోన్ వేసామో సాక్షాత్తు జిఎంఆర్ గారే స్వయంగా వారి మాటలతోనే వారు చెప్పారు, నేను 26వ సంవత్సరం కాదు దీన్ని పూర్తి చేస్తాను, నాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నాకు దానికి సంబంధించి నాకు అన్నీ కూడా సానుకూలంగా వారిని మాకు అన్నీ ఏర్పాటు చేస్తాను చెప్పి. ఒకవేళ 26వ సంవత్సరం అది ప్రారంభం కాకపోతే దాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. దాని ఆలస్యానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంతేగాని మా సమయం 29 దాకా ఉంది కదా వారి వల్ల నెంబర్గా చేస్తాము అంటే కాదు. 26వ సంవత్సరంకి ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ రోజు విమానాశ్రయం కంప్లీట్ చేయాలి, ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయాలని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతంగా చేయాలి. ఇప్పటికొచ్చి ఏ రకమైన గత ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప కొత్త కార్యక్రమాలు ఏమీ కూడా జరగలేదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇక ఇంకేదో కొత్త విన్నాను, చాలామంది హామీలు ఉన్నాయి. నేను అవన్నిటిలో పోను, వ్యక్తిగతంగా పోను. ఎందుకంటే అవన్నీ వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో చెప్తారు. కొంతమంది నియోజకవర్గాల్లో కంపెనీలు మెప్పేస్తామని, ఉద్యోగాలు ఇచ్చేస్తామని, లేదా తెచ్చేస్తామని చాలా చెప్పారు. అవన్నీ కాలక్రమేణా జరుగుతాయి. ఇంకా బోల్ టైం ఉంది అక్కడికి. ఇవాళ మీరు ఉద్యోగాలు చెప్పారు. మరి కొత్త వలసలో జిందాల్ ఫ్యాక్టరీ ఉంది, మూతపడింది. సరే, ఫెర్రోలెస్ గరుడ్ ఫెర్రోలెస్ గత ప్రభుత్వంలో మూతపడింది. దాన్ని తెచ్చే కార్యక్రమం ఏమీ ఈ ప్రభుత్వంలో చర్యలు ఏమి లేవు. ఇక మొన్నటనే నేను మీ డిఆర్సీలో కూడా చెప్పాను చాలా క్లియర్ కట్గా. తర్వాత ఆ మేనేజ్మెంట్ వచ్చి క్లియర్గా ప్రెస్ కూడా చెప్పారు, సైకిల్ సౌర్ ఫ్యాక్టరీ మేమేమి ఫ్యాక్టరీ మూస్తారని చెప్పలేదు, కానీ కేన్ క్రషింగ్ చేయకుండా ఆల్టర్నేటివ్కి వెళ్తారంట వాళ్ళని చెప్పాను. వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చారు, లేదు మేము వచ్చి కేనే క్రషింగ్ చేస్తాం, చెరుకు కర్మాగారంగా దీన్ని మారుస్తాం తప్పించి వేరొక ప్రోడక్ట్ కింద మార్చమని చెప్పి వాళ్ళు చెప్పడం నేను పత్రికల్లో చదివాను. నేను రైలు తరఫున అక్కడ ఉన్న దృష్టిని తీసుకొచ్చినారు. వాళ్ళ కొత్త ఫ్యాక్టరీలు కానీ లేదా కొత్త ఉద్యోగాలు కానీ లేదు, ఇంకేవో కొత్త ఫ్యాక్టరీలు వచ్చేసి సరే సంవత్సర కాలంలో వచ్చేస్తాయా, సంవత్సర కాలంలో అయిపోతాయా అనేవాళ్ళు ఉంటారు. దానికేమీ కాదు. బట్ సంవత్సర కాలంలో సరే, రెండో సంవత్సరంలో రావడానికి 11 సంవత్సరంలో కొన్ని ప్రక్రియ జరగాల్సిన ప్రక్రియ జరగలేదు కాబట్టి రెండో సంవత్సరంలో కూడా రావనేది ఇప్పుడే చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పొచ్చు, లేదు మేము వచ్చి ఎంఎస్ఎంఈ పార్కులు చేస్తాం, ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపనలు చేస్తామని. ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపనలు చూసాం, మేము కూడా పత్రికల్లో చూసాం, శంకుస్థాపనలు అయితే జరిగాయి. మరి ఏమైనా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గట్రా డెవలప్ అయ్యి మరి అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ ఎంతలో వస్తాయో తప్పకుండా రాబోయే కాలంలో పత్రికా సోదరు తీసుకెళ్ళి చూడాల్సిన ప్రాంతాలు అవన్నీ కూడా రాబోయే కాలంలో అవన్నీ కూడా తిరిగి చూడాల్సిన ప్రాంతాలు అవన్నీ కూడా రాబోయే కాలంలో ఆ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి, ఆ ప్రాంతాలు ఏమొస్తాయి, ఏం దొరుకుతాయి అనేది కూడా చూడాల్సిన ప్రాంతాలు. ఇక ఇవే కాదు, నేనేమి జిల్లా మీద అనేక సందర్భాల్లో మంత్రులు చెప్పారు, జల్ జీవన్ మిషన్లో గత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ తెచ్చుకుంది, లేదు ఇంకా 1000 కోట్లు వచ్చే పక్క రాష్ట్రాలు, ఇక్కడ 1000 రాలేదు, 100 వచ్చి అయినా మేము వచ్చి తెచ్చేస్తున్నాం 1000 అన్నారు. నేను సూటిగా మీ దగ్గర నుంచి 2024 జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన ఈ ప్రభుత్వం నేటికి విజయనగరం జిల్లాలో ఎన్ని కొత్త పాయింట్లు, కొత్త వ్యక్తిగతమైన, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కులాలు కాబట్టి ఇచ్చారు, ఎన్ని అసలు ఏమైనా జలజీవన్ పనులు మొదలయ్యా, ఎవరైనా చేస్తున్నారా, దానికి సంబంధించిన ప్రభుత్వం నిధులు ఇచ్చిందా, ఇక
సాగునీరు తెచ్చేస్తాం, పోలవరం నీరు తెచ్చేస్తాం, ఇక రకరకాలు. ఇక అవన్నీ మేము చెప్పక్కర్లేదు, ఇంకా అట్లా టైం ఉంది వాటికి కూడా చెప్పడానికి. ఇక పోలవరం నీరు తెచ్చేస్తాను కొంతమంది చెప్పారు, ఉత్తరాంధ్ర సొలుస్తామన్నారు, లేదు రామతేజ్ సార్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారు, తోటపల్లి వచ్చి శివారు ప్రాంతాలు నీళ్ళు తెచ్చేస్తామన్నారు. మరి తోటపల్లి రేపు శివారు ప్రాంతాలు నీరు ఎలా వస్తుందో పత్రికా సోదరులందరికీ కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాం. మరి అందరినీ కూడా రేపు తోటపల్లి, ఎందుకంటే రేపు ఈ సంవత్సరం ఎర్లీ మాన్సూన్ కూడా వచ్చింది, ఎర్లీ మాన్సూన్. ఇక రైతాంగంకి వచ్చేసరికి ఇవాళే ప్రధానంగా ఈనాడు పేపర్లో కూడా చూశాను, చాలా రైతుల బకాయిలు, ధాన్యం బకాయిలు. ఈ ప్రభుత్వం మరి ఏదో గంటల్లో 48 గంటలను కొనాలన్నారు, రోజులను కొనాలన్నారు. ఇవాళ సాక్షాత్తు ఇవాళ ఈనాడు పత్రికలో నేను చూశాను, వాళ్ళ బ్యాక్ పేజీలో పెద్ద ఐటెం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు బాకీ ఉంది, ధాన్యం రైతులు బకాయిలు ఉన్నాయని చెప్పి. నేను అందులో కూడా చూసుకున్నాను ఏమైనా ఉన్నాయని. మన జిల్లాలో వచ్చేసరికి సుమారు 38 లక్షల రూపాయల రైతులకి మన రాగులకి ఏదో పర్చేజ్ చేసాం, దానికి కూడా పేమెంట్ ఉండిపోయిందని చెప్పి. మరి ధాన్యం చూస్తే సుమారు 500 కోట్లు పైబడి ఉన్నట్టుంది, సుమారుగా 500-600 కోట్లు. అంటే ఈ ప్రభుత్వం అనేక హామీలు చెప్పిన మాటలు ఏవి కూడా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయాలు మీకు నచ్చకపోవచ్చు. వీళ్ళు ఎండి ఆపరేటర్స్ ఇవాళ ఎఫ్ఈ షాపులు ఎక్కడైతే ఉన్నాయో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ దుకాణాలను తొలగించకుండా అదే రేషన్ దుకాణాలను కంటిన్యూ చేస్తూ వారికి వచ్చి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కానీ, లేదా ఎక్కడైతే శివారు నియోజకవర్గంలో శివారు ప్రాంతాలు కానీ, లేదా ఒక రేషన్ డిపోకి 13-4 గ్రామాలు ఉన్న చిన్న గ్రామాలు ఉన్న హ్యామ్లెట్స్ కానీ ఉంటే ఎంతో పాపం లబ్ధి పొందారు. ఈవెన్ పట్టణాల్లో కూడా అందరూ కూడా ఉదయం 6 గంటలకే వచ్చి వాళ్ళు టౌన్స్లో వచ్చి వాళ్ళ ఇంటింటికి తీసుకెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ చేసుకెళ్ళిపోయేవారు. వారు తెల్లవారు 10 కల్లా 9-8 గంటలకు వాళ్ళ పనులకు వెళ్ళేవారు, మళ్ళీ సాయంకాలం వాళ్ళకి సంబంధం లేకుండా. ఎక్కడా కూడా ఎవరికి కూడా పాపం ఆ పేదవర్గాల వరకు ఇబ్బంది లేకుండా. ఇక దాన్ని కూడా తొలగించే కార్యక్రమం, దాంట్లో కూడా ప్రజలు ఏ రకమైన వ్యతిరేకత ఉందో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏదైతే మీరు చేశారో, ఏదైనా హామీ ఇస్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆనాడు కీర్తిశేషుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు సంక్షేమం అంటే జ్ఞాపకం వచ్చేది, మళ్ళీ సంక్షేమం అంటే జ్ఞాపకం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటని నిలబెట్టుకుంటారని నమ్మకం. ఒక మాట చెప్పారంటే ఆ మాటను ఆలోచించి 10 రకాలుగా దాన్ని విశ్లేషించి అధ్యయనం చేసి ఆ కార్యక్రమాన్ని చేసే పరిస్థితి. 2014 ఎన్నికల్లో ఒక హామీ ఇవ్వండి, మన అధికారంలోకి వస్తాం, రైతులకు రుణమాఫీ చేస్తామని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇంకా దీనికి ఆర్థికంగా మనం ఏ రకంగా రెవెన్యూస్ ఉన్నాయో తెలియదు. మనం లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టకూడదు అని చెప్పి ఆనాడు చేయలేదు. ఆనాడు ఓటమి చెందాం, ఓటమికైనా అంగీకరించాం, కానీ ఎన్నికల హామీల్లో లేని హామీలను, చేయలేని హామీలను అమలుపరచలేదు. అలాగే 2019 నుంచి 2024లో ఏవైతే ఎన్నికల నవరత్నాలు భాగంగా ఎన్ని హామీలు ఇచ్చాం అన్ని హామీలను అమలుపరిచాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా అంటే కష్టకాలం వచ్చినా ఎక్కడా కూడా ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించకుండా, ఒకవేళ ఎక్కడైనా ఒక రూపాయి అప్పు చేస్తే అప్పును ప్రజలకు అందించి ప్రజల్ని ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేసి, పిల్లలకి మంచి చదువునిచ్చి, ఇంగ్లీష్ మీడియం చదువునిచ్చి, ట్యాబ్స్ ఇచ్చి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి, లేదు ఓవర్సీస్లో చదువుకుంటారంటే 1 కోటి రూపాయలైనా ఈ ప్రభుత్వం వెచ్చిస్తుందని చెప్పి ఆనాడు ఏదైతే ఓవర్సీస్ చదువుల కోసం, ఎడ్యుకేషన్ కోసమైనా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి ఎక్కడా కూడా ఒక్క స్కీమ్ కూడా ఆపకుండా ఈ 5 సంవత్సరాలు ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమం. అనొక హేళనలు చేశారు, బటన్ నొక్కడం ఎవరైనా నొక్కేస్తారు, బటన్ ఎవరైనా నొక్కేస్తారు, ముసలామ నొక్కేస్తుంది అని చెప్పి. ఎందుకు చేయలేకపోయి పని? మీరు మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారా సంక్షేమం? ఇన్ని రకాల హామీలు ఇచ్చారే. ఇవాళ ప్రజలు ఆర్థికంగా ఇవాళ కుంటిపడిపోయిందే. ఇవాళ గ్రామీణ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటిపడిపోయింది. ప్రజలు ఆర్థికంగా చిన్నభిన్నం అయిపోయారు. ఇవాళ మళ్ళీ పిల్లలు చదివించుకోలేక మళ్ళీ పనులు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేశారు.
ఇవాళ ఎక్కడ కూడా హాస్పిటల్స్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వెళ్తే ఇవాళ వైద్యం చేయం, మేము ఆరోగ్యశ్రీ బిల్లుస్ లేవు, మీరు సుమారు ఈ ప్రభుత్వం చాలా బాకీలు ఉండిపోయింది, మీరు డబ్బు కడితేనే వైద్యం అని చెప్పే పరిస్థితి వాళ్ళ ఉంది. కాబట్టి పత్రికా సోదరులందరికీ ఇవాళ చాలామందికి తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు వైద్యం కోసం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ హాస్పిటల్స్లో డిఆర్సీ సమావేశాల్లో మీటింగ్స్ పెడతా ఉంటే వాళ్ళ హాస్పిటల్ పరిస్థితి నేను ఛాలెంజ్ చేసి చెప్పాను. ఇవాళ స్పెషలిస్టులు కూడా ఇవాళ లేకుండా చేసే పరిస్థితి, ఇవాళ ఎక్విప్మెంట్ లేకుండా లేని పరిస్థితి, ప్రతిరోజు పత్రికలో సమావేశం ఉంటే ఇవాళ స్కానింగ్ పనిచేయలేని పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెగ్నెంట్ లేడీని తీసుకొచ్చి గోస హాస్పిటల్ తీసుకొచ్చి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ స్కానింగ్ చేసే పరిస్థితి, బల్ల మీద పడుకోబెట్టి ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు లేరు. జిల్లాలో ఎవరు కూడా కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో ఒక సిఎస్ఆర్ ప్రోగ్రామ్ తీసుకొద్దాం, లేదా ఒక ఇండస్ట్రీ దగ్గరికి వెళ్దాం, ఒక సిఎస్ఆర్ తీసుకొద్దాం, ఓ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం. ప్రభుత్వంలో నిధులు లేకపోతే మన ఆలోచన కూడా అవ్వట్లేదే. ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఏమైపోయారు? కేవలం సమావేశంలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల వాళ్ళు లేవనెత్తారు తప్ప ఎవరు కూడా బాధ్యత వహించే పరిస్థితి లేదు. ఇవాళ ఈ జిల్లాలో పరిస్థితి సంవత్సర కాలంలో ఈ జిల్లాలో అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తే ఇవాళ తీసుకెళ్ళి విద్య కానీ వైద్యం కానీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇక రైతాంగం సమస్యలు అయితే చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ ఎన్నో వచ్చే పేపర్లో అప్పుడే 1000 రూపాయలు బస్తా 40 రూపాయలు తిరిగి ఇచ్చే పరిస్థితి లేదంటే ఈ ప్యాకెట్ పట్టుకెళ్ళిపో. ఇవాళ ఆఖరికి ఆర్ఎస్కేల్లో కూడా ఇవాళ మీ వివిఏలు చేసే పరిస్థితి. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఎప్పటికైనా మీకు తగినంత సమయం ఉంది, మీరు హామీలు నెరవేర్చండి, చక్కదిద్దుకోండి. కేవలం అక్రమ కేసులు బనాయించాలా, లేదు ఎవరిని ఎంతసేపు అరెస్ట్ చేయాలా, లేదు ఎంతసేపు పోలీసు రంగాన్ని వాడాలా అనే ఆలోచన కాకుండా ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలి, ప్రజలకు ఏ రకంగా మంచి సంక్షేమం ఇవ్వాలి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ముఖ్యంగా విజయనగరం లాంటి ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజల కోసం ఏం చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ఇచ్చిన హామీలన్నిటికీ వెన్నుపోటు పొడిచారు కాబట్టే 4వ తారీఖు వెన్నుపోటు దినాన్ని ఆచరించాం. పెద్ద ఎత్తున మరి ఆ రోజు పాల్గొన్నారు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన వెన్నుపోటుని ఈ పుస్తక రూపంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ప్రతి ప్రజలకందరికీ కూడా ఈ పుస్తకాన్ని ఈ సంవత్సర కాలంలో పరిపాలనలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర కాలంలో పరిపాలనలో ఏ రకమైన హామీలు ఇచ్చాం, ఏ రకమైన పరిపాలన జరిగింది, ఆ పరిపాలనని బేరీ చేస్తూ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.